ఒక రాజు పాపాన్ని పోగొట్టడానికి భగవంతుడు భూమిని తీర్చుకొని బయటకు వచ్చిన స్థలం ఇది. భారతదేశంలోని మహావిష్ణువు మనిషి రూపంలో కాకుండా ఒక తాబేలు రూపంలో పూజలు అందుకునే ఏకైక ఆలయం ఇదే. రాజా శ్వేత చక్రవర్తి ఒక రోజు ఆయన భార్య రాణి విష్ణుమూర్తి వంశాధార నది ఒడ్డున శ్రీ మహావిష్ణువు గురించి తీవ్రమైన తపస్సులో ఉన్నప్పుడు రాజు కామవాంఛతో కళ్ళు మూసుకుపోయి ఆమె తపస్సును భగ్నం చేయాలని చూశాడు. రాజు హద్దులన్నీ దాటేశాడు. అతను రాణిని తాకాలని ప్రయత్నించగానే వంశాధార నది భయంకరమైన రూపాన్ని తీసుకుంది. పెద్ద అల వచ్చి రాజును పైకి ఎత్తి దూరంగా ఉన్న శిలపై విసిరికొట్టింది. నీటి నుంచి బయటకు రాగానే రాజు శరీరం అంతా భయంకరమైన కురుపులు మరియు గాయాలతో నిండిపోయింది. తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో రాజు అక్కడే కూర్చొని శ్రీ మహావిష్ణువు గురించి కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. రాజు బాధను మరియు నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి శ్రీ మహావిష్ణువు నిజంగా ఒక విశాలమైన తాబేల రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి భూమిపై కొట్టగా అక్కడ ఒక చెరువు ఏర్పడింది. ఆ చెరువుని ఈ రోజు శ్వేతా పుష్కరిణి అని పిలుస్తారు. ఆ చెరువులో స్నానం చేయగానే రాజు శరీరం మళ్లీ బంగారంగా మెరిసిపోయింది. రాజు కోరిక మేరకు భగవంతుడు అక్కడే స్వయంగా ఆయన తాబేలు శిల రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో ఉంది. దీనిని శ్రీ కూర్మానాథ స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం ప్రాంగణంలో అనేక నిజమైన తాబేళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇవి మహావిష్ణువు యొక్క అరుదైన అవతారాలని నమ్ముతారు. ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. మీరు ట్రిప్స్ కి ప్లాన్ చేస్తున్నా లేదా సెలబ్రేట్ కోసం ప్లాన్ ఉన్నా కార్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బస్సెస్ అండ్ ట్రైన్స్ లో వెళ్తే మీ డెస్టినేషన్ మధ్యలో ఉన్న చాలా ప్లేసెస్ ని మిస్ అవుతారు. మీ దగ్గర కార్ లేదని బాధపడకండి. మంచి డిస్కౌంట్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీలో మన లాంగ్ రైకర్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకోవచ్చు. కార్ బుకింగ్ కోసం ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే 90047847 నెంబర్ కి అయితే కాల్ చేయండి.